దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకేమీ లేదని, ఏమీ తెలియలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను మరువబోడమ్మా. కరుణ చూపి కలత బాపి, కరుణ చూపి కలత బాపి యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా. ఆమేన్. ఎన్నోసార్లు నీ తోటి వారు, నీ ఇంటి వారు, నీ వీధి వారు, నీ గ్రామంలో వారు, నీ ఊర్లో వారు అందరూ కూడా ఎందుకు పనికిరాని వాడుగా నేను చూసి ఉండొచ్చు, కానీ ఈ రోజు రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ వీధిలో నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తర్వాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తర్వాత ఏమోనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, అందరూ పాడదామండి. ఒకప్పుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుని పాడదామండి. ఒకప్పుడు మన యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని పాడదామండి. ఒకప్పుడు మనం ఎలాగున్నాం, ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాం, ఒకప్పుడు మనకున్న గౌరవం ఏంటి, మనకున్న విలువ ఏంటి, ఈనాడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత మన యొక్క స్థితి ఏంటి, ఎందుకు మారకూడదు, ఎందుకు స్థితిలోకి రాకూడదు? ఇంకా అనేక మంది ఉన్నారు దేవుని ఎరిగిన ప్రజలు. హల్లెలూయా. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి పాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది ఉన్నారు ఇలా అనుకునేవారు.
నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచరా పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడగమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలకబాపి కరుణ చూపి కలకబాపి యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా ఒకనాడు నేను నా స్థితి కోసం భయపడుతూ ఆత్మహత్య చేసుకోవాలనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చాడు, ఈ స్థితిని మారుస్తాను, నీ పరిస్థితిని మారుస్తాను, నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా నీ ఇంటి వారు నీ గ్రామం వారు నిన్ను చూసే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలాగా నన్ను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా నేను ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నాను. అనేక మందికి నేను సువార్థికునిగా సేవకునిగా పరిచయం అయిన ఒకప్పుడు టీ కప్పులు మోసుకునేవాడిని, ఒకప్పుడు బ్రాందీ షాపులు బ్రాందీ శిష్యాలు మోసుకునేవాడిని. నా స్థితిని మార్చిన యేసయ్య ఈనాడు ఈ రోజు ఈ దినమున ఈ క్షణమున నీ స్థితి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నా తమ్ముడా, నా చెల్లి, నా అక్క, నా అన్న, ఈ శబ్దం వింటున్నా నువ్వు ఎవరైనా సరే, నీకు చదువు లేకపోవచ్చు, నీకు విలువ లేకపోవచ్చు, నీవున్న చోటన యేసయ్య ఆత్మ ఉంది, నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ స్థితిని మార్చే గొప్ప దేవుడు ఆయన. నీ తల్లి తండ్రులు నీకు జన్మనివ్వడమే తప్ప నీ స్థితిని మార్చలేరు, నీ మనస్తత్వం మార్చలేరు, నీ మానసిక స్థితిని మార్చలేరు. సర్వ సృష్టికర్తని యేసయ్యను నమ్ముకుంటే సర్వము మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా